జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరులోని టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో కావలి రూరల్, కావలి అర్బన్ ప్రాంతానికి చెందిన కూటమి నేతలతో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోనక ప్రజలు ఇబ్బందులు పడ్డ సమస్యగా మారిన కావలి తుమ్మలపెంట రోడ్డుకు సెప్టెంబర్ 1వ తేదీ శంకుస్థాపన జరగనుందని, అందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం మన టీడీపీ యాప్ను అత్యధికంగా వినియోగించి సామాజిక మాధ్యమాల్లో టీడీపీ పార్టీకి విశేష ప్రచారం కల్పించిన నాయకులు అంబటి కిషోర్ చౌదరి, ప్రళయకావేరి సాయి శివరాం, దేవరపాటి నాగేశ్వరరావు, జగన్మోహన్ రావు, తటవర్తి సాయి చరణ్, పట్నం బాలకృష్ణ, నక్కల రవి, కంచర్ల సీతారామయ్యలకు ఎమ్మెల్యే ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ ప్రశంసా పత్రాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వతహాగా సంతకం చేసి పంపించిన ప్రశంసా పత్రాలు అని తెలియజేశారు. అందుకు వారంతా ధన్యవాదములు తెలియజేశారు. ఈ సమావేశంలో కావలి రూరల్ మండల నాయకులు ఆవుల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు, పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, కల్లయ్య, అలేఖ్య, నాయుడు రాంప్రసాద్, పన్నగంటి రవీంద్ర, గుర్రం సునీల్ కుమార్, బట్లగుంట శ్రీహరి నాయుడు, తటవర్తి తిరువిధి ప్రసాద్, ఉప్పుటూరి బాలగురుస్వామి, వల్లేరు కిరణ్ కుమార్, దేవకుమార్, జనసేన నాయకులు సమ్మన వెంకట సుబ్బయ్య, పొబ్బా సాయి విఠల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కమిషన్ ఇస్తానన్న తర్వాత వాళ్ళ మట్టికి కూడా గ్రావెల్కి కూడా డబ్బులు ఇవ్వాలని అడగటం, దాంతో కాంట్రాక్టర్కి అతనికి మధ్య ఒప్పందంలో బేరసారాలు కుదరని కారణాన అతను వర్క్ ఆపేయటం మనం అన్నీ చూసాం. దానివల్ల నష్టపోయింది ప్రజలు, బాధపడింది ప్రజలు. రోజుకి దాదాపు ఆ రోడ్డు మీద 20,000 నుంచి 30,000 మంది ప్రజలు రోజుకి వస్తూ పోతూ అంతమంది మ్యాన్ పవర్ నడుస్తున్న రోడ్డు నిర్వీర్యమైన విషయం మీ అందరం కూడా, నాకంటే కూడా మీకు ఎక్కువ అనుభవం ఉంది. మనం ఒకటే చెప్పాం, గెలిచిన తర్వాత మొదటి 3 రోజుల్లోనే బిగిన్ చేస్తామని. ఒక వర్క్ బిగిన్ చేయాలి అంటే చాలా విషయాలు ప్లాన్ చేయాలి. నాటి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి నా క్రషర్ను మోపేయటం, నాకు మెంటల్ లేకుండా చేయాలని ఒక తొలంపుతో అతను చేస్తే దాన్ని మళ్ళా ఈ రోజున క్రషర్ బిగిన్. ఇప్పుడు మెటీరియల్ ఉంది, కానీ ప్రభుత్వం దగ్గర ఇంకా నిధులు కొరత ఉంది. కాంట్రాక్టర్ చేయలేదు అంటే సంబంధిత అధికారులందరినీ కూడా కూర్చోబెట్టి, భవిష్యత్తులో ఏదైనా వర్క్ వస్తే దాంట్లో ఏదైనా ఇంకో ఊరు వేయకుండా మీకే ఇస్తా, ఇది లాస్ అయినా కూడా నాకు చేయాలనే కాంట్రాక్టర్ని బతిలాడటం. కాంట్రాక్టర్ మీరు మోరల్గా సపోర్ట్ ఇస్తే తప్పకుండా చేస్తాను అతను ముందుకు రావటం. అవసరమైతే డబ్బులు నేనైనా ఇస్తాను, వచ్చిన రోజే తీసుకుంటాను, మీరు బిగిన్ చేయండి అన్నప్పుడు వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఈరోజు అన్ని అడ్డంకులు దాటి రేపు సెప్టెంబర్ 1వ తేదీన తుమ్మలపెంట రోడ్డుకి శంకుస్థాపన జరిగి తీరుతుంది. అంటే ఈ 1.5 నెలల కాలంలో నేను పడ్డ బాధ, నేను పడ్డ తపన మీ గురికి అర్థం కాదు. కారణం 3 సంవత్సరాల నాడు చేయాల్సిన వర్క్ ఇప్పుడు ఆగిపోతే చేయాలంటే కాంట్రాక్టర్ ముందుకు రాడు, వాడికి లాస్ వస్తుంది. ఈరోజు అన్నిటికీ బరువు బాధ్యతలు నెత్తినేసుకొని మీరందరూ కూడా కష్టపడ్డారు కాబట్టి నేను కూడా రోడ్డు చేయాలని ఒక ఆలోచనతో అందరితో మమేకమై అందరినీ తీసుకొచ్చి రోడ్డు కోసం రమ్మంటే మంత్రి రాడు కాబట్టి జుబల్దీన్ ఆర్బర్ పేరు చెప్పి మంత్రి జుబల్దీన్కి పిలిపించి అక్కడ ఆయనకి చెప్పి
జరిగిన విషయం అంతా కారులో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి నేను మళ్ళీ హైదరాబాద్ పోయి ఆయన్ని కలిసి రామకృష్ణ అందరిని కూడా తీసుకుపోయి ఆయన ముందు కూర్చోబెట్టి అన్నీ జరిగితే ఈ రోజున ఒక ధైర్యం వచ్చింది, పని అవుతుందని. అయితే నిన్నటి రోజున కాంట్రాక్టర్ కూడా మనం ఇచ్చిన ధైర్యం, నాకు నువ్వు కమిషన్ ఇవ్వలే, నీ డబ్బులు నాకు అవసరం లేదు, కావాలంటే రోజు నేనే కాఫీ నీకు పంపిస్తా, నీకు ఎంఆర్ఓని ఎక్కడ నిలబెడతా, ఎవడన్నా ఆక్రమణలో ఇబ్బంది పెడుతుంటే రోడ్డుకి పోలీసు వాళ్ళని పెడతా, ఎవరైనా రోడ్డు వేసేటప్పుడు అబ్జెక్షన్ పెడితే, గ్రావెల్ కావాలంటే మీరు ఎక్కడ కావాలంటే చెప్పండి, నీ ఇంటికో నా ఇంటికో తోలుకోవటం లేదు, ప్రభుత్వ రోడ్డుకి, కాబట్టి ఎక్కడ మీకు గ్రావెల్ ఉందో చెప్పండి, అక్కడి నుంచి గ్రావెల్ ఎత్తుకునే దానికి పర్మిషన్ ఇప్పిస్తా, ఇవన్నీ నేను చేస్తాను, నాకు రోడ్ చేయండి, మీకు అవసరమైతే డబ్బులు లేవంటే చెప్పండి, 1 కోటి 2 కోట్లు నేనే ఇస్తాను, డబ్బులు వచ్చే రోజు నాకు ఇద్దరు ముందు మీరు బిగించేయమని చెప్పి ఈరోజు ధైర్యం చెప్తే చోడవరం శ్రీనివాసరెడ్డి అనే కాంట్రాక్టర్ ముందుకు వచ్చాడు. రేపు 1వ తేదీన దాన్ని బిగించేయాలి. అంటే మనం పడ్డ కష్టం మన ప్రజలకు తెలియాలి. ఏదో తూతూ మంత్రంగా కాదు, మనం చేస్తాననే మాట మీద నిలబడి మీరందరూ నా మీద నమ్మకంతో మీరు ప్రతి ఇంటికి ఓటు అడిగే టైంలో ధైర్యంగా తలెత్తుకొని మేము వస్తే రోడ్డు వస్తుంది, మేము వస్తే రోడ్డు వస్తుంది అని చెప్పి మీరు నాకు ఓట్లు వేయించారు. ఈరోజు మీరు అందరూ తలెత్తుకోవాలి మీ ఊళ్ళో. ఇది నాయకత్వం అంటే, ఇది రాజకీయం అంటే. చెప్పిన మాట మీద చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ రోడ్డు బిగిన్ కాల, మొట్టమొదటి రాష్ట్రంలో బిగిన రోడ్డు కూడా ఫస్ట్ రోడ్డు కూడా మందే. ఆ రోడ్డుకి ఒక అంకురార్పణ కావాలి, దానికి ఒక పేరు అందరం కలుసుకొని ఒక పేరు పెట్టాం, దశాబ్దాల నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర. మన యాత్ర పేరు 10 సంవత్సరాల నుంచి బ్రాకెట్లో ప్రతాప్ రెడ్డి, 10 సంవత్సరాలకి ప్రతాప్ రెడ్డి నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర. అంతిమ యాత్ర అంటే ఈ రోజుతో సాగనంపాం. ఇక నుంచి రేపు నుంచి రోడ్డు పవిత్రమైన రోడ్డుగా మారబోతుంది అనే దానికి నిదర్శనంగా దానికి ఆ పేరు నామకరణం చేశాం. కాబట్టి దశాబ్దాల నిర్లక్ష్యానికి అంతిమ యాత్ర కార్యక్రమాన్ని 1వ తేదీన ప్రారంభిస్తున్నాం. 2, మీరు మేము ఒకటే. మీరైనా నేనైనా కష్టాలకి బాధలకి అన్నిటికీ మనందరం ఒకటే. మీరు ఈ 10 సంవత్సరాల నుంచి పడ్డ కష్టం 10 కిలోమీటర్లు నడిచి మీరు పడ్డ కష్టానికి సంఘీభావంగా ఆ కష్టమైందని నేను కూడా అనుభవించాలనే ఉద్దేశంతో 1వ తేదీ నేను పాదయాత్రకు నాంది పలికాను. మీరు ఇన్ని రోజులు రోడ్డు మీద పోతూ ప్రతి గుంటలోనూ బండి పడ్డప్పుడల్లా, పతిలోనూ దిగబడినప్పుడల్లా, బురదంతా కూడా షర్ట్ మీద ప్యాంటు మీద పడ్డప్పుడల్లా మీరు ఎంత బాధ అనిపించారో ఆ బాధని నేను కూడా కొంత అనుభవిస్తే నాకు కూడా గుర్తుంటుంది. ప్రజలు పడ్డ కష్టాలనే తెలియటం కొరకు రేపటి 1వ తేదీన అందరి సమక్షంలో మనం పాదయాత్ర చేయాలి. తుమ్మలపెంట రోడ్డు మీద మన అరుంధతివాడ కానించి అంబేద్కర్ కాలనీ కానించి భారత్ గ్యాస్ దగ్గర నుంచి 7:30కు ప్రారంభమై 11 గంటల లోపల తుమ్మలపెంట రోడ్డుకి చేరుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. కావలి టౌన్లో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కూడా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇది తుమ్మలపెంట రోడ్డు కాదు, ఇది కావలి నియోజకవర్గ సమస్య. కాబట్టి ఒక్క తుమ్మలపెంట వాళ్ళకో, అన్నగారిపాలెమో, లేదా అముదాలు దిన్నో, తాళపాలెమో, మన్నకి దిన్నో ఇంకొకరికొకరికో సమస్య కాదు, ఇది అందరిది సమస్యగా భావించాలి. కాబట్టి అందరం సంఘీభావం చేయాలనే ఆలోచనతో ఈరోజు టౌన్ వాళ్ళు కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మిమ్మల్ని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అయితే ఇది మీ ప్రోగ్రాం, ఇది అందరికి కూడా కావలి రూరల్ మండలంలో రామకృష్ణ గారి ఆధ్వర్యంలో గెలిచిన తర్వాత జరిగే మొదటి సభ. ఈ సభకి మేము పాదయాత్ర, నేను పేద రవిచంద్ర గారు ఇద్దరం కలిసి కావలి టౌన్లో ఉన్న వాళ్ళందరం కూడా కలుపుకొని ఈ సందర్భంగా నేను 3 రకాలుగా దీన్ని ప్లాన్ డిజైన్ చేశాం. 1, గౌరవరం వాళ్ళు, రుద్రకోట వాళ్ళు, చలంచెర్ల, ఆర్సీపాలెం, కొత్తపల్లి వాళ్ళు అందరూ కూడా ఉదయం 7:30 కల్లా మన భారత్ గ్యాస్ సెంటర్ కాడికి వస్తే టౌన్ వాళ్ళం,
ఈ గ్రామాలలో అందరూ కూడా కలిసి పాదయాత్రలో మనం ప్రారంభిద్దాం. 2 కిలోమీటర్లు నడవంగానే హైవే వస్తుంది. హైవే దగ్గరికి చెన్నాయిపాలెం, ఆనమడుగు, సర్వేపాలెం పంచాయతీ, పెద్దపట్టపాలెం పంచాయతీ, అడవి లక్ష్మీపురం అందరూ కూడా ఆడకు రావాలి. అక్కడి నుంచి ఇంకొక దూరం నడిస్తే అముదాలు తిన్ని, తాళ్ళపాలెం అందరూ కూడా పంచాయతీ వాసులందరూ అక్కడికి రావాలి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మన్నకి దిన్న దగ్గరికి వెళ్తాం. మధ్యలో కొన్నదిన్న ఉంది, అక్కడ వాళ్ళని కలుపుకుంటాం. ఇది ఒక అంతిమ యాత్ర, మన కష్టాలు తీరబోయే అంతిమ యాత్ర ఇది. అందరం కూడా ఈ రోడ్డు మీద నడిచి ఇన్నాళ్ళు ప్రజలు పడ్డ బాధలకి ఈ రోజుతో స్వస్తి పలుకుతున్నాం, అందరికీ రోడ్డు వేయబోతున్నాం అనే దారికి నాందికి ఇది పలకబోతున్నాం. అన్నీ అనుకూలిస్తే అక్టోబర్ 15వ తేదీ నాటికి అముదాలు తిన్న దాకా రోడ్డు వస్తుంది. తారు రోడ్డు వేసేస్తాం. అన్నీ అనుకూలిస్తే అక్టోబర్ 15కి 1వ తేదీ ఉదయం బిగిన్ చేస్తే అక్టోబర్ 15వ తేదీకి అముదాలు తిన్న వరకు తారు రోడ్డు పూర్తవుతుంది. డిసెంబర్ 31 నాటికి తుమ్మల పెంటకి రోడ్డు వేసి తీరడానికి అన్నిటికీ నాంది పలికాం. తప్పకుండా అన్నీ కూడా నెరవేరుతాయి. అందుకని 1వ తేదీనే కాంట్రాక్టర్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, అన్ని వర్కులు బిగిన్ చేయమన్నా. ఇమీడియట్ మళ్ళీ వచ్చేది వర్షాకాలం, వర్షాలు వచ్చే లోపలే చెరువులో ఉండే గ్రావులు కావచ్చు, ఇంకెక్కడైనా గ్రావులు కావచ్చు, ఎత్తుకోవడానికి ఇమీడియట్ తెచ్చి డంప్ చేసుకోండి. ముందు రోడ్డు వేయాలని చెప్పాను. కాంట్రాక్టర్ కూడా స్పీడ్గానే ఉన్నాడు, తప్పకుండా నెరవేరుతుంది. నేను చేయాల్సిన కార్యక్రమం అంతా చేశాను, ఇంకా చేయాల్సిన కార్యక్రమం మీదే. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి. ఎందుకు సక్సెస్ చేయాలి అంటే, మనం చేసిన పని, మన పడ్డ కష్టం 10 మందికి తెలియాలి. 10 సంవత్సరాల్లో చేయలేని వ్యక్తులు, 10 సంవత్సరాలలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి చేయింది ఈరోజు మనం 2 నెలల్లో మనం చేసి తీరుతున్నాం. ఈ విషయం ప్రజలకు అర్థం కావాలి. ఎప్పుడు అర్థమవుతుందంటే, మీ ఊరు నుంచి 100ల మంది జనాలు బయటకు వచ్చినప్పుడు ఎక్కడికి పోతున్నారు, ఎందుకు పోతున్నారు చర్చ ఊళ్ళో స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా వచ్చిన వాళ్ళు చూస్తారు. ఊళ్ళోకి పోయిన తర్వాత అందరూ చర్చించుకుంటారు. తద్వారా ఈ రోడ్డు ప్రారంభమైంది, మనకు మంచి రోజులు వస్తున్నాయన్నటువంటి ఒక భావన ప్రజల్లోకి రావాలి. ఏమి చేయకపోతే ఎలక్షన్ అప్పుడు పోయి ఓటు అడిగితే మనం ఏం చేసాం వాళ్ళకి గుర్తుండదు. వాళ్ళకి గుర్తుండాలంటే మనం చూపించాలి, వాళ్ళు తీసుకొచ్చి చూపించాలి. మళ్ళీ రాని వాళ్ళందరూ కూడా అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. రెండోది, దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మిగతా నియోజకవర్గాలు కూడా వర్కులు బిగిన్ అవ్వాలి. మన ప్రాంతంలో కూడా ఇంకా వర్కులు బిగిన్ అవ్వాలి. ఇవన్నీ జరగడం కొరకు దీన్ని ఒక ప్రోగ్రాంగా మేము తీసుకోవడం జరిగింది. మనం వెళ్ళే దగ్గరికి సుమారు 5,000 మందితో ఇక్కడ మీటింగ్ పెట్టాలి. మహిళల చేత, నేను కాదు శంకుస్థాపన చేసేది, మహిళల చేత ఊరికి 2 మంది, అమదాదిన వాళ్ళు 2-3, కోటాడి వాళ్ళు 2, రామచంద్రపురం వాళ్ళు, లింగంగుంట వాళ్ళు, తాళ్ళపాలెం వాళ్ళు, ఇట్లా అందరూ కూడా, జోగుంటపాలెం వాళ్ళు అందరూ కూడా మహిళల చేత అక్కడ 50 మంది కావచ్చు, 40 మంది కావచ్చు, అందరి చేత, మహిళల చేత దాన్ని ప్రారంభించి శంకుస్థాపన చేయించడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా కొత్త విధానానికి నాంది పలుకుతున్నామంటే, కొత్త ఆలోచనలకి రేకెత్తించాలి, కొత్తతనాన్ని చూపించాలి. మనం చేస్తున్న విషయం ప్రజల్లో స్పందించాలి. అందుకనే గ్రామ నాయకులందరినీ కూడా కోరుకుంటున్నా, ప్రతి ఊరు నుంచి, అందులో భాగంగా మీకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఊర్లో ఆటోలు ఉన్నాయి.